శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్పై టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. తులారాశి వారికి సంబంధించి జూలై నెలలో ఎలా ఉండబోతున్నటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తులారాశి వారికి సంబంధించి అష్టమంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది ఉంది. అష్టమంలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు కొన్ని మిశ్రమ ఫలితాలు అనేటువంటివి గోచరిస్తాయి. ముఖ్యంగా రైతులకు కానివ్వండి, లేదా ఎవరైనా సరే బాగా ఎక్కువగా బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కానివ్వండి, లేదంటే మాట కాస్త గట్టిగా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కాస్త ఇబ్బంది అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా లోడ్ అవుతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఏకాదశ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి కేతుగ్రహ సంచారం వలన ఎవరైనా సరే మీకు వచ్చేటువంటి డబ్బులు కానివ్వండి, వేసేటువంటి సేవింగ్స్ సంబంధించి కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. ఎందుకంటే శని, రాహువు, కేతుగ్రహ సంచారాలు అనేటువంటివి మారట్లా అలాగే ఉంటున్నాయి. కాబట్టి వీటికి సంబంధించి మంచి సత్ఫలితాలే పొందుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే వ్యాపారం కోసం ఎదురు చూసేటువంటి వారికి దశమ స్థానంలో బుధుడు గురువు శుక్రులతో కలిసి ఉన్నాడు కాబట్టి మల్టిపుల్ గా చేసేటువంటి వ్యాపారాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. నవమ స్థానంలో సూర్యుడు అంత సత్ఫలితాలు ఇవ్వడం రాజకీయ నాయకులకు కాస్త ఇబ్బంది అవుతుంది. అష్టమంలో ఉన్న కుజుడికి మొదలై చెప్పుకున్నాం. వీటితో పాటుగా 6వ స్థానంలో సంచారం చేస్తున్నటువంటి శని వలన ఏంటంటే కాస్త దృఢమైనటువంటి సంకల్పంతో నెమ్మదిగా పనులు అవుతున్నా ఖచ్చితమైనటువంటి పనులు అయ్యేటువంటి పనులు మాత్రమే చేస్తూ ఉంటారు. పంచమంలో ఉన్నటువంటి రాహు వలన కొన్ని రకాలైన మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నమ్మకూడని వాళ్ళని నమ్ముతారు. ముఖ్యంగా సినిమా రంగానికి సంబంధించి, మీడియా ఫీల్డ్కి సంబంధించినటువంటి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు, అలాగే రాహు పంచమంలో ఉన్నప్పుడు అనవసరమైన ఖర్చులు కొన్ని అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఆ ఖర్చులు తక్కువ మొత్తంలో అయ్యేటందుకు ప్రయత్నించండి. అలాగే ఈ ఉన్నటువంటి గ్రహ సంచారాలన్నీ కూడా ఈ తులారాశి వారికి గతంలో ఉన్నంత అనుకూలమైన స్థితిలో అయితే ఏమీ లేవు. ఇది బాగా గమనించాలి అందరూ కూడా. ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్టయితే గురువు కానివ్వండి, లేదా బుధుడు కానివ్వండి, శుక్రుడు కానివ్వండి, సూర్యుడు కానివ్వండి, శని కానివ్వండి, కేతు కానివ్వండి చాలా అనుకూలంగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే సగానికి సగ గ్రహాలన్నీ కూడా ఏంటంటే సైడ్ అయిపోయినట్టుగా వన్ సైడ్ అయిపోయినట్టుగా అయిపోయింది. దాంట్లో భాగంగా ఏమవుతుందనంటే మనకు బుధుడు కానీ, శుక్రుడు కానీ, గురువు కానీ కలిసి ఉన్నప్పుడు ఈ శుక్రుడు, బుధుడు అనేటువంటి వాళ్ళు గురువుతో కలిసి తర్వాత కేతువుతో కలిసి ఆ యొక్క ఏకాదశ స్థానంలో సంచారం చేసినప్పుడు దశమంలో ఉచ్చస్థితిలో ఉన్నటువంటి గురువు అనేటువంటి వాడు వీరికి లాభం చేస్తున్నప్పటికీ ఈ మిశ్రమ ఫలితాన్ని తట్టుకోవడం మాత్రం ఉండదు. ఎందుకంటే గురువు గోచారంలో అద్భుతంగా ఉన్నప్పుడు ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తాడో ఆయన ఉచ్చ స్థితిలో ఉన్నప్పుడు ఆయన కంఫర్ట్ జోన్ ఎత్తుక్కుంటాడు, మనకి ఇచ్చే రిజల్ట్స్ ఇస్తాడు తప్ప నెగిటివ్ రిజల్ట్స్ ని తీసేయడం, ఆపడం లాంటివి చెయ్యడు. కాబట్టి ఏం చేయాలి? ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ముఖ్యంగా శుక్రుడు, గురువు 2 గ్రహాలు కూడా ఏంటంటే వివాహం కోసం చూసేటువంటి వాళ్ళకు, సంతానం కోసం చూసేటువంటి వాళ్ళకు, అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకు వీటికి సంబంధించి ప్రత్యేకమైన పాశుపత హోమాలు నిర్వహిస్తూ ఉన్నాం. కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేసి ఆ పాశుపత హోమాలు ఏమిటనేది తెలుసుకోవచ్చు. వీటితో పాటుగా ఏంటంటే ఉన్న ప్రతికూల పరిస్థితులన్నీ పోవడానికి ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ చేయాలనే విషయాలు ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనం ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతుంది గ్రహ సంచారాల గురించి మాట్లాడుకున్నాం. వాటి యొక్క ప్రతికూల పరిస్థితులు, అనుకూల పరిస్థితుల గురించి కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనకి ఈ యొక్క రాశి వారికి ఏ మంత్రం చదవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో విశేషంగా ఆంజనేయ స్వామికి ఆరాధన చేయండి. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు వీళ్ళందరూ కూడా. అందులో ముఖ్యంగా ఏంటంటే వీలైతే శనివారం లేదా మంగళవారం నాడు ఈ నెల మొత్తంలో 1000 సార్లు పూర్తవ్వాలి. చేసినప్పుడల్లా కనీసం మనం ఒక 100 సార్లు ఇప్పుడు నేను చెప్పేది చేయాలి. ఏమిటి అనంటే ఒక పేపర్ మీద శ్రీరామ అని రాసి ఆ పేపర్లోనే కింద మీ యొక్క కోరికను కోరుకొని, అంటే కోరికను కూడా రాసి సూది దారంతో లేకపోతే మామూలుగా పూలల్లినట్టుగా ఒక 100 సార్లు రాసినటువంటి పేపర్లని అల్లి ఒక దండలా చేసి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. దాని వలన విశేషమైనటువంటి విద్య, ఉద్యోగ, గృహ సంబంధించినటువంటి అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఆంజనేయ స్వామి వారికి రామనామం పలికి ఆయన మెడలో మీరు వేసేటువంటి కోరిక ఈజీగా తీరుతుంది. అట్లని 100 కోరికలు రాయకండి. వీలైనంత వరకు ఆ 100 కూడా ఒకే రకమైన కోరిక రాయండి. కుటుంబంలో 4 ఉంటే 4 వారి వారి కోరికల్ని ఆ శ్రీరామ అనే దాని కింద ఎవరి కోరిక వారు రాయొచ్చు. ఇలా రాసి ఈ 108 పేపర్లని కూడా
ఒక పూలు ఎలా అయితే అల్లుతారో అలా అల్లండి. వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో మీ వ్యాపార స్థలంలో అమావాస్యకి కూడా పసుపు కొమ్ములతోని దండల అల్లినటువంటి ఆ యొక్క దండని అమ్మవారి మెడలో వేయండి. జనాలు ఎవరైనా సరే మీ షాప్లోకి రాగానే అమ్మవారు కనిపించాలి. అలాగే జనాకర్షణ యంత్రము అని ఉంటుంది, లేదా నరఘోష యంత్రం అని ఉంటుంది. వ్యాపారం బాగా కొనసాగేటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు దిష్టి తగులుతుంది అనుకుంటే నరఘోష యంత్రాన్ని పెట్టుకోవాలి. ఎవరైనా సరే ఒకవేళ ఈ వ్యాపారం బాగా సాగట్లేదు అనుకుంటే గనక ఈ యొక్క జనాకర్షణ యంత్రం పెట్టుకోవాలి. ఆ యంత్రానికి సంబంధించి కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి. నేనే స్వయంగా పూజలో పెట్టి సంపాదితాద్యంలో వేసింది మీకు పంపిస్తాను. ఇక రాజకీయ నాయకులు ఎవరన్నా ఉంటే గనక ప్రతి నెల రాజశ్యామల అమ్మవారికి సంబంధించినటువంటి యాగం చేసేటువంటి క్రమంలో ఉంది. ఆ యొక్క యాగంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు. రాజశ్యామల అమ్మవారికి అభిషేకము, అమ్మవారికి చీర వస్త్రాలు ధరింపచేసి అక్కడ అమ్మవారి దగ్గర ఆచ్ఛాదన చేసినటువంటి ఆ యొక్క ఆ చీరని అలాగే ఆ యొక్క వస్త్రములను మీరు స్వీకరించి హోమంలో పాల్గొనడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. ఇక ఈ యొక్క రాజశ్యామల యాగంలో పాల్గొనేటువంటి వారికి ఎలాంటి లాభాలు ఉంటాయంటే ప్రమోషన్ రాని వారికి ప్రమోషన్స్ వస్తాయి. అలాగే ఉద్యోగంలో ఇంకా ఏదైనా సరే ఇంకో చోటికి బదిలీ అవ్వాలనుకున్న వాళ్ళకి బదిలీ అవుతాయి. రాజకీయ నాయకులకైతే గనక వారు అనుకున్నటువంటి రాజ్య సిద్ధి, రాజ్యలక్ష్మి యొక్క సిద్ధి కలుగుతుంది. కాబట్టి దానికోసం ఈ రాజశ్యామల యాగం అనేటువంటిది సహాయపడుతుంది. అలాగే ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో వాళ్ళు అంతకు మునుపు నెలలో నేను చెప్పింది మీకు చాలా సులువుగా, మీరంతా మట్టికి చాలా దగ్గరగా ఉంటారు కాబట్టి జంటనాగులు ఉన్నటువంటి దేవాలయంలో అభిషేకం చేసి ఆ అభిషేకం చేసినటువంటి నీరు కానీ పాలు కానీ ఎక్కడైతే మట్టిలోకి వెళ్తాయో ఆ మట్టి అంతటిని కూడా వాటిని తీసుకొని వెళ్ళి మీ యొక్క పొలాల్లో చల్లుకోవడం మంచిది. మీ పొలంలో నైరుతి భాగంలో గుమ్మడి పండు అలాగే నిమ్మకాయ పోసి పెట్టండి. పసుపు కుంకుమలు వేసే పని లేదు. దీని వలన భూమికి సంబంధించి సారము చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఆరోగ్యం బాలేకుండా ఉన్నటువంటి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి నిత్యము కూడా సాయంత్రము కాలభైరవాష్టకాన్ని చదవడం మంచిది. దీని వలన విశేషమైనటువంటి మంచి సత్ఫలితాలు పొందుతారు. వీలైనంత వరకు ప్రతి నెల కూడా నాకు వీలైనంత వరకు ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి గురువులు ఏదైనా ఏం చెబుతున్నారు, ఏ పీఠాధిపతులు ఏవి చెబుతున్నారు, మనం జనాలకు ఎంత వీలైతే అంత ఈ రెమెడీస్ని తీసుకెళ్ళాలి అని అనుకుంటూ ఉన్నాము. అవన్నీ కూడా మీకు చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టే వీలైనంత వరకు నా ప్రయత్నం నేను చేస్తూ ఉన్నా. మనం దైవిక ప్రయత్నం మానవ ప్రయత్నం చేయాలి, తర్వాతకి భగవంతుడా అనాలి. షడ్యమం మానవ ప్రయత్నం, సప్తమం దేవచింతనం. అలాగే జాతకం కోసం చూసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో 120, 150 పేజీల జాతకాన్ని పూర్తిగా డీటెయిల్డ్గా ఒక పీడిఎఫ్ రూపంలో మీకు ఇస్తాను, మీతో డీటెయిల్గా మాట్లాడతాను. అలాగే ఈ యొక్క పీడిఎఫ్కు సంబంధించి కావాలి అనుకున్నటువంటి వాళ్ళు కింద ఉన్న నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ వాట్సాప్ చేస్తే డీటెయిల్డ్గా జాతకం అంతా కూడా మీకు అందించడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క నెలలో ఎవరైనా సరే అన్నదానాలు చేయాలి అనుకునేటువంటి వాళ్ళు, విపరీతమైనటువంటి కోరికలు తీరాలి అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ కేటగిరీలోకి వస్తారు. మీరందరూ కూడా నిత్యం అన్నదానం చేసేటువంటి వాళ్ళే. ఎలా చేయాలండి అనంటే ఒక పిరికెడు బియ్యం మీరు అన్నం వండుకునేటప్పుడు కొత్త డబ్బాలో వేయండి, తూచా తప్పకుండా. 3 నెలలకో 4 నెలలకో 6 నెలలకో ఆ బియ్యం ఎంత జమ అయితే అంత ఎక్కడ అన్నదానం జరుగుతుంటే అక్కడ తీసుకెళ్ళి ఇవ్వండి. దానివల్ల నిత్యం అన్నదానం చేసినటువంటిది మీ అకౌంట్లో పడుతుంది. కాబట్టి ఈ రెమెడీస్ అన్నీ కూడా ఏంటంటే మనము మనుషులుగా పుట్టి దేవుడికి ఎంత చేరువుగా అవ్వాలి, మానవత్వానికి ఎంత దగ్గర అవ్వాలి అనేటువంటివి మిళితం చేస్తూ మీ అందరికీ అందించడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.